ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఈ పుష్కర కాలంలో 2 తెలుగు రాష్ట్రాలు గణనీయమైన పురోగతి సాధించాయి. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో దూసుకుపోతుంది. అదే సమయంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ మధ్య కాలంలో శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఇక జిఎస్డిపి లెక్కల ప్రకారం చూసుకుంటే 17.8 లక్షల కోట్లతో తెలంగాణ కొద్దిగా ముందున్న 17.3 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ కూడా దగ్గరలోనే ఉంది. విభజనకు ముందు ఐటీ, ఫార్మా సేవల రంగంలో టాప్ పొజిషన్ లో ఉన్నా కూడా ఉమ్మడి ఏపీ కంటే తమిళనాడు జిఎస్డిపి చాలా ఎక్కువగా ఉండేది. కానీ 2026 అంచనాల్లో రెండు రాష్ట్రాల ఉత్పత్తి విలువ 35.4 లక్షల కోట్లు ఉంటే తమిళనాడు 35.3 లక్షల కోట్ల దగ్గర ఉంది. అంటే విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి తమిళనాడుని మించిపోయాయి. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అదే స్థాయిలో ఉంటే వ్యవసాయ ఆధారిత పేద రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మాత్రం డెవలప్మెంట్ లో దూసుకుపోతుంది. గతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలతో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీలన్నీ హైదరాబాద్ కి వెళ్లాయి. ఇప్పుడు అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ ఏపీకి వస్తున్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన విశ్వవిద్యాలయాలు, గ్లోబల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ అవుతున్నాయి. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు పారిశ్రామిక హబ్బులుగా రూపుదిద్దుకుంటున్నాయి. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం లేకుండా ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ఇంకో రేంజ్ లో ఉండేది. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న సంస్థలను చూస్తుంటే విభజన వల్ల తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ మేలు జరుగుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏ పరిశ్రమ వచ్చినా కేంద్ర విద్యా సంస్థలు కేటాయించిన రాజకీయ కారణాల వల్ల తెలంగాణలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఉమ్మడి రాష్ట్రంలో పోర్టు, సముద్ర తీరంతో ముడిపడిన ఇండస్ట్రీలు కొన్ని విశాఖపట్నంలో ఏర్పాటైన మిగిలిన సంస్థలన్నీ హైదరాబాద్ కి వెళ్లాయి. విభజన తర్వాత విశాఖపట్నంతో పాటు అమరావతి, తిరుపతి కేంద్రంగా ఏపీని 3 ఎకనామిక్ రీజన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలో హైదరాబాద్ స్థాయి నగరం అభివృద్ధి చేయడానికి ఇంకో 2 దశాబ్దాలు పట్టొచ్చు. కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర విభజన వల్లే ఇలాంటి డెవలప్మెంట్ సాధ్యమైందని ఆంధ్ర వాసులు అనుకుంటున్నారు.